హాయ్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ప్రాక్టీస్ బిట్స్ తీసుకొచ్చానండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. గిరిజనుల భూముల రక్షణకై చేయబడిన చట్టాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తారు? గిరిజనుల భూముల రక్షణకై చేయబడిన చట్టాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తారు? 1/70. ఆప్షన్ 2 అండి, 1/70. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించుము. క్వశ్చన్ కేర్ఫుల్గా చూడండి. సరికాని జతను గుర్తించుము అన్నారు. కొమరవెల్లి జాతర సిద్దిపేట, కొండగట్టు జాతర జగిత్యాల, మన్నెంకొండ జాతర మహబూబ్ నగర్, పెద్ద కొల్లుగట్టు జాతర ఆదిలాబాద్. సో మన ఆప్షన్ వచ్చేసి 4th వన్ అండి, పెద్ద కొల్లుగట్టు జాతర ఆదిలాబాద్. ఓకేనా. ఇది సరికాని జతను మనం గుర్తించమన్నారు. మిగతా అన్నీ కూడా కొమరవెల్లి జాతర సిద్దిపేటలో జరుగుతుంది, కొండగట్టు జాతర జగిత్యాల జిల్లాలో జరుగుతుంది, మన్నెంకొండ జాతర మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతుందండి. పెద్ద కొల్లుగట్టు జాతర అనేది ఆదిలాబాద్లో కాదండి జరిగేది, అందుకే మనం ఆప్షన్ 4ని ఎంచుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. థర్డ్ క్వశ్చన్. జై బోలో తెలంగాణ సినిమా దర్శకుడి పేరు ఏమిటి? జై బోలో తెలంగాణ సినిమా దర్శకుడి పేరు ఏమిటి? ఎన్ శంకర్. ఆప్షన్ 1 అండి, ఏంటిది? ఎన్ శంకర్. నెక్స్ట్ వన్, 4th వన్ చూడండి క్వశ్చన్. ఈ క్రింది వాణిలో సరైన జతను గుర్తించండి. మళ్ళీ ఒకసారి చూడండి కేర్ఫుల్గా. ఈ క్రింది వాణిలో సరైన జతను గుర్తించండి అన్నారు. సెకండ్ వన్లో ఏమన్నారు? సరికాని జతను గుర్తించమన్నారు. ఇక్కడ 4th వన్లో చూడండి, సరైన జతను గుర్తించమండి అంటున్నారు. సో సి నారాయణ రెడ్డి మానవాళి, సామల సదాశివ ఉర్దూ సాహిత్య చరిత్ర, బోయ జంగయ్య ఉర్సు, అల్లం రాజయ్య గోండుల చరిత్ర. ఇందులో సరైన జత ఏంటిదంటే సెకండ్ వన్ అండి, సామల సదాశివ ఉర్దూ సాహిత్య చరిత్ర. ఓకేనా. నెక్స్ట్ వన్, 4th వన్ చూడండి. క్వశ్చన్ ఇలా వచ్చిందంటే మనకి పేపర్ టఫ్గా వచ్చిందని అర్థం. ఇలాంటి బిట్స్ అనేటివి, ఈ జతపరచడాలు అనేటివి ఒక 4 to 5 వచ్చాయంటే మనకి పేపర్లో మార్క్స్ టఫ్ అనే అర్థం అండి. చూడండి ఒకసారి. ఈ క్రింది వాణిని జతపరచుము. నేలకొండపల్లి, కొలనుపాక, అలంపూర్, కన్వేరి. ఇవి ఊర్ల పేర్లండి. నెక్స్ట్ ఇటువైపు ఉన్నాయి చూడండి. జైన కేంద్రం, బౌద్ధ స్తూపం, హిందూ దేవాలయం, బౌద్ధ చైత్యం. ఇవనేటివి పూర్వకాలంలో కట్టడాలు, దేవాలయాలు, స్తూపాలండి. వీటి గురించి అడుగుతున్నారు. ఏ ఊర్లో ఏ స్తూపం ఉంది, ఏ కేంద్రం ఉంది అనేది క్వశ్చన్ అండి. కొండపల్లిలో ఏముందండి? బౌద్ధ స్తూపం ఉంది. కొండపల్లిలో బౌద్ధ స్తూపం ఉందండి. కొలనుపాకలో ఏముంది? జైన కేంద్రం. అలంపూర్లో ఏముంది? హిందూ దేవాలయం. కన్వేరిలో బౌద్ధ చైత్యం. ఓకేనా అండి. సో మన ఆప్షన్ వచ్చేసి 1, ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, కాకతీయ కాలంలో రూపుదిద్దుకున్న నృత్యం ఏది? అంటే కాకతీయ కాలంలో డ్యాన్స్ ఏదైతే ఉందో అది ఏంటి అని అడుగుతాడు. భరతనాట్యం, కూచిపూడి, కథాకళి అన్నాడు ఇచ్చారు. మన డ్యాన్స్ వచ్చేసి ఏంటండి? పేరిణి నృత్యం. నెక్స్ట్, సమ్మక్క సారలమ్మలు ఏ రాజుతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు? సమ్మక్క సారలమ్మలు ఏ రాజుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు? ఎవరండి? ప్రతాపరుద్రుడు. ప్రతాపరుద్రుడి కాలంలోనే సమ్మక్క సారక్కలకును ప్రతాపరుద్రుడికి యుద్ధం జరిగిందండి. ఆ యుద్ధంలోనే సమ్మక్క సారక్క వాళ్ళు వీరమరణం పొందారండి ప్రతాపరుద్రుడి చేతిలో. నెక్స్ట్, కుతుబ్ షాహీల కాలంలో సతీ ఆచారం అమల్లో ఉందని పేర్కొన్న విదేశీ యాత్రికుడు ఎవరు? కుతుబ్ షాహీల కాలంలో సతీ ఆచారం అమల్లో ఉందని పేర్కొన్న విదేశీ యాత్రికుడు ఎవరు? టవర్నియర్. ఎవరండి? టవర్నియర్. ఓకే. హైదరాబాద్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో పర్షియన్ స్థానంలో ఉర్దూ అధికార భాషగా మారింది?
హైదరాబాద్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో పర్షియన్ స్థానంలో ఉర్దూ అధికార భాషగా మారింది? 1884 అండి. ఇయర్ ఏంటి? 1884. నెక్స్ట్ వన్, కొమరం భీం ఎక్కడ జన్మించాడు? కొమరం భీం ఎక్కడ జన్మించాడు? జోడేఘాట్